నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58 రోజులకు దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే స్మారక పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తామన్నారు. ఈ ఉగాది నుంచి P4 విధానం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ఈ విధానమన్నారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏ డేట్ అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏదైతే ఆత్మ త్యాగం చేశాడో, ఆత్మ బలిదానం చేశాడో, ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ 15న తెలుగు జాతికి ఒక స్ఫూర్తిదాయకమైన రోజు. ఈ రోజు మనం అందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులర్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఆ డేట్ నిర్ణయించాం. అక్కడి నుంచి ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఆయన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక స్ఫూర్తి, ఈ స్ఫూర్తి ఈరోజు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి కలిగింది. గాంధీజీ రాజీ లేని పోరాటం చేశారు. అహింస నినాదంతో ముందుకు పోయారు. ఆ నినాదంతో ముందుకు పోయి స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతకగలుగుతున్నాం. 75 సంవత్సరాలు అయింది. ఈరోజు మన పరిపాలనలో మనం పాలించుకుంటూ 2047కి ప్రపంచంలో భారతదేశం ఒకటో రాష్ట్రంగానో రెండో దేశంగానో ఉంటుంది. ఈ 1-2 రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా నెంబర్ 1 స్టేట్గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ 1గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది ముందుకొచ్చి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితం నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి పరిపాలనలో పాలనసాగే పరిస్థితి తీసుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ CRDA మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతిలో నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్ల రుణం ఇవ్వనుంది. ఈ మేరకు జనవరి 22న ముంబైలో నిర్వహించిన హడ్కో బోర్డు సమావేశంలో అంగీకారం తెలిపారు. ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో త్వరలో ఆ నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో CMD సంజయ్ ఖులే శ్రేష్ఠ పాల్గొన్నారు. విజయవాడ కనకదుర్గంను రాబిన్హుడ్ చిత్ర బృందం దర్శించుకుంది. ఆలయానికి వచ్చిన హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్ కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు. రాబిన్హుడ్ చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు హీరో నితిన్ తెలిపారు. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే
ధనతే కృష్ణాదేవి సర్వకారణసిద్ధే పుత్ర పౌత్రం ధనం ధాన్యం స్వాయ విగోరదం అగ్నిర్వసు భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణు శ్రీవా దీర్ఘమాయు తెలుగు చలనచిత్ర ఉత్తమ కథానాయక పురస్కార యోగితా ప్రాప్త శేష జీవితానంద జీవితా ప్రాప్త పుత్ర పౌత్ర గోత్రాభివృద్ధి సకల కార్య. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ స్థలాన్ని అమ్మటానికి ప్రయత్నించారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ మార్కెట్ విషయంలో వైసీపీ లాగా తాము పిచ్చి రాజకీయాలు చేయమని మంచి చేస్తామని స్పష్టం చేశారు. కూరగాయల వ్యాపారులు కోరుకునే విధంగానే నూతన కాంప్లెక్స్ భవనం ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో వ్యాపారులు అపోహలు వీడాలన్నారు. ఆదివారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కేంద్ర మంత్రి కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ అధునాతన కాంప్లెక్స్ భవనం నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ఈ మార్కెట్ పేరు మార్చే ఉద్దేశమే లేదన్నారు. పీవీకే నాయుడు మార్కెట్ అంటే పసుపులేటి వెంకట కృష్ణమ నాయుడు గారి మార్కెట్ ఇది. వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి ఈ స్థలాన్ని దానం చేశారు. దాదాపు 70 సంవత్సరాలు దాటినట్టుంది. ఇది 370 అప్రాక్సిమేట్ గా షాప్స్ ఉన్నాయి. 5 నుంచి 10,000 అంటే కరెక్ట్ గా నంబర్ తెలియదు కానీ 5 నుంచి 10,000 కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. మీరు చూస్తా ఉంటే ఈ ప్రాంతంలో ఇదంతా పాడైపోయింది ఎక్కడికక్కడ. దీన్ని గత 20 సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి, బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు. ఇప్పుడు మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. మాధవి గారు కూడా వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి, కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ ని కరెక్ట్ గా చేయలేదనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి ఎక్కువ మంది మార్కెట్ అంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఎక్కువ బిజినెస్ అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చే షాపులు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 400 షాపులు ఒక ఫ్లోర్లో చేయలేం కాబట్టి 2 ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టంలో తీయమని చెప్తా ఉన్నారు. ఇంకోటి వీళ్ళు అన్ని పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం. దానికి ర్యాంప్ కానీ పైకి ఎత్తుకెళ్లే విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతా ఉన్నారు. మూడోది, కూరగాయలు ఉట్టిగానే పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు. నాలుగోది, ఇప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్గా రెంట్ తక్కువ కడతారు, 30-40 రూపాయలే కడతారు. ఇప్పుడు మేమైనా ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఉండాలంటే అది కాస్ట్ పెరిగిపోతుంది. సో మేము చేయబోయే పని కూడా వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా, ఎందుకంటే వీళ్ళకి 10, 20, 30 వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఆ కాస్ట్ కన్స్ట్రెయింట్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని కొంచెం మోడర్న్ టాయిలెట్స్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకొని అన్నిటిని ఆర్గనైజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా చేయాలనేది మాధవి గారు అడుగుతా ఉన్నారు. ఒక నెల నుంచి మనం వాళ్ళ బాధలు వినాలని. అందుకని ఈరోజు ఇద్దరం కలిసి వచ్చాం. అందుకని మాధవి గారికి, అదేవిధంగా ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. డెఫినెట్గా దీన్ని సిస్టమేటిక్గా కమిషనర్ గారు, మేము అందరం కలిపి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరం కలిపి తప్పకుండా చేస్తాం. 11 ఏళ్ల మోడీ పాలనలో పేదల సంక్షేమానికి ఒక్కటంటే ఒక్క నూతన పథకం అమలు కాలేదని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం తప్ప ఏనాడు పేద వర్గాలు, రైతుల గురించి ఆయన పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఇండియా మార్కెట్ ను ఆక్రమించుకోవాలని అమెరికా శతవిధాలుగా ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఆదివారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కింద 200 రోజుల పని కల్పించాలన్నారు. దేశంలో పేదవారికో న్యాయం, పేదలకో న్యాయం, పెద్దవారికో న్యాయం అమలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారమే పరమావధిగా అలిమికాని వాగ్దానాలు చంద్రబాబు చేశారని చెప్పారు. పేదలకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ప్రముఖ అధ్యాపకులు చక్రవర్తి బుద్ధాచార్య, ముప్పాల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్, ఆవుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 11 ఇయర్స్ అయింది ఆయన అధికారంలో. 2 నెలలు పోతే పూర్తిగా 11 నెలలు
చేతి వృత్తిదారుల కోసం కానీ కొత్తగా ఏమైనా ఒక్క స్కీమ్ ఏమైనా తెచ్చారు? ఒక్క స్కీమ్ నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళ కోసం కొత్తగా పలానా స్కీమ్ తెచ్చినాడని చెప్పడానికి నేనైతే మరి ఎక్కడ కూడా వాళ్ళ గురించి అసలు మాట్లాడి 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఒకసారి మనం గమనిస్తే ఆయన ఏనాడు కూడా పేదల గురించి కానీ పేదరికం గురించి కానీ కష్టజీవుల గురించి కానీ గ్రామీణ ప్రాంత రైతుల గురించి కానీ ఆయన ఏమి మాట్లాడు, ఏ మాత్రం కూడా దాని గురించి చేయడు. రైతులు సుదీర్ఘ పోరాటం చేసినా పట్టించుకోడు. వ్యవసాయ కార్మికులు తమ సమస్యలు ఏమైనా అంటే ఆయన ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడు. ఇవాళ పెను ప్రమాదం ఏమంటే ఒకవైపు మన గవర్నమెంట్ ఈ రకంగా ఉందని మనం ఇది అవుతా ఉంటే ఇవాళ మన అమెరికాలో ఎన్నికల్లో మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఆయన కొత్త సమస్యలు తెస్తా ఉన్నారు. కొత్త సమస్య ఆయన ఏమంటే ఆయన కన్ను పడింది. ఇవాళ భారతదేశంలో అగ్రికల్చర్ మార్కెట్ చాలా పెద్దది, ఇది వ్యవసాయ దేశము, ఇది చాలా విస్తృతంగా మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లోకి ఎట్లయినా సరే అమెరికన్ పెట్టుబడిదారులను తెచ్చి దాంట్లో జోక్యం చేయాలి. కాబట్టి ఏమంటాడు, సుంకాలన్నీ పెంచుతామంటాడు. ఎన్నికల హామీ మేరకు పేదోడి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయరని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. ఈ డిమాండ్ సాధన కొరకు సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఆదివారం గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ధర్నా కార్యక్రమం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. ధర్నా అనంతరం ఇళ్ల స్థలాల కొరకు పేదలు దరఖాస్తు చేసుకున్న అర్జీలను నగర కమిషనర్ కు అందజేస్తామని వివరించారు. ఈ సమావేశంలో రావుల అంజిబాబు, నూతలపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 నెలలుగా ఈ నూతన ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత కూడా మరి గత ప్రభుత్వంలో కూడా మరి పేద ప్రజలందరికీ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని 5 లక్షలతోటి నిర్మాణం చేపట్టాలని మరి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మరి అన్ని డివిజన్లో కూడా దరిదాపు మరి అప్లికేషన్ పెట్టించాం. ఈ అప్లికేషన్ రాసుకున్న వాళ్ళంతా కూడా రేపు ఉదయం 10ంటికి మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి అవన్నీ కూడా అందజేద్దాం. నగరంలోని మరి అప్లికేషన్ రాయించుకున్న వాళ్ళందరూ కూడా నగరపాలక సంస్థ దగ్గరికి రావాల్సిందిగా రేపు 10ంటికి కోరుతా ఉన్నాం నగర ప్రజల్ని. అట్లాగే మరి సచివాలయాల దగ్గర కూడా చాలా డివిజన్లో కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా వచ్చి మరి మున్సిపల్ కమిషనర్ గారికి గారిచే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే గత ప్రభుత్వం మరి సెంటు స్థలంలో మరి 1,80,000 రూపాయలు వస్తామని చెప్పారు, కొన్ని పట్టాలు కూడా ఇచ్చారు. కానీ స్థలాన్ని చూపించిన పరిస్థితిలో మరి అవన్నీ కూడా అట్లాగే పట్టాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు చేస్తామని. అట్లాగే మరి నూతన ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలతోటి గృహ నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ 9 నెలలు అయినప్పుడు కూడా ఆ ఆలోచన లేకుండా ముందుకెళ్లే పరిస్థితిలో సిపిఐగా నగరంలోని పేదలందరినీ కూడా మరి లబ్ధిదారులుగా మరి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరూ కూడా మరి త్వరితగతిన 2 సెంటు స్థలంలో 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టాలని ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించే దాంట్లో భాగంగా రేపు మున్సిపల్ కార్యాలయం దగ్గర జరిగే మహాధర్నాలో నగరంలోని లబ్ధిదారులంతా కూడా వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మరి రాబోయే కాలంలో కూడా మరి ఈ ఉద్యమాన్ని ఎవరైతే మరి పేదలు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంత ఇంటి కళ మరి నెరవేరే వరకు కూడా సిపిఐగా మీ అందరికీ తోడుంటుందని తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు మాజీ ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో ముస్లిం పేద మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, లింగంశెట్టి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఔన్నత్యాన్ని వివరించారు. ప్రతి సంవత్సరం మస్తాన్ వలీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం గొప్ప విషయమన్నారు. రంజాన్ మాస్ సందర్భంగా
ముస్లింలు జరుపుకునేటటువంటి అతి పెద్ద పండుగల్లో రంజాన్ ఒకటి. దీని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ప్రపంచవ్యాప్తంగా ఉంది. 30 రోజుల పాటుగా కఠోరమైన ఉపవాసాలు తెస్తూ దేశంలో మనిషి అనేటటువంటి వ్యక్తి ఆకలిని జయించి త్యాగంతో కఠోరమైనటువంటి ఉపవాసంతో పుణ్య కార్యక్రమాలు చేయటానికి పాపాలని కడుక్కోవటానికి ఒక మార్గాన్ని చూపించేటటువంటిదే పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ఈ పండుగ సందర్భంగా పైవాడి దయ వల్ల అల్లాహ్ని ఇష్టపరచడం కోసం ప్రతి సంవత్సరం మా కుటుంబం చేత సాటి ముస్లింలు సాటి సోదరులు కూడా పండుగను జరుపుకోవాలి అనేటటువంటి తలంపుతో ఆయన ఇష్టపరచుటకై మరి రంజాన్ తోఫాని ఇచ్చేటటువంటి కార్యక్రమం. దీన్ని ఇదేదో మీద ఘనకార్యంగా భావించేటటువంటి కార్యక్రమం కాదు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు సాటి మానవుడు కూడా సమానత్వంతో పండగ జరుపుకోవాలనేటటువంటి తలంపు మా కుటుంబం నిత్యం ఆలోచించేటటువంటి దానిలో భాగంగా ఇటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీన్ని వెనక ఇదేదో మా కుటుంబం వరకు చేస్తే అయ్యేటటువంటిది కాదు. ఇవాళ డొక్కా మాణిక్ ప్రసాద్ గారు, ఈశ్వరరావు గారు, మరి ముఫ్తీ జావేద్ గారు, అనేక మంది యువమిత్రులు గడిచిన వారం రోజుల నుంచి కష్టపడితే కానీ వేల మంది కుటుంబాలకి రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఈ తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మిత్రులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా మా చేత చేయించే విధంగా శక్తి యుక్తి ఆ పైవాడు కలుగజేయాలని చెప్పి సమాజంలో కూడా ప్రభుత్వాలు కొన్ని చేయలేనటువంటి వ్యక్తుల చేత చేయించి ఇటువంటి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే విధంగా శక్తి కమిటీ నాయకులు ఈశ్వరరావు గారు, మాజీ మంత్రి డొక్కా మాణిక్ ప్రసాద్ సమక్షంలో సాటి ముస్లిమ్స్కి ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ కూడా రంజాన్ తోఫా కింద ప్రతి సంవత్సరం ఆయన చేసే ఆనవాయితీ ప్రకారం ఈరోజు వారికి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనిని, ప్రభుత్వంతో చేయించాల్సిన పనిని అలా కాకుండా తన సొంతంతో, తన నందములతో కలిసి, బంధుమిత్రులతో కలిసి ఇలా చేసి అలాంటి దానిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ నెల రోజులు పవిత్ర రంజాన్ మాసం నెల రోజులు దీక్ష చేసే ముస్లిమ్స్ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ ఆ అల్లా అలాగే ఆ పరమేశ్వరుడు వాళ్ళందరూ ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. గుంటూరు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ అధునాతన కాంప్లెక్స్ భవన నిర్మాణ తీరుతెన్నులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం గుంటూరు కార్పొరేషన్ కౌన్సిలింగ్ మీటింగ్ హాల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించబోతున్న మల్టీ కాంప్లెక్స్ భవనం డిజైన్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మేరకు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సిటీ డెవలప్మెంట్ దృష్టిలో ఉంచుకొని గుంటూరు కార్పొరేషన్ పై భారం పడకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణం ఉండాలన్నారు. నగరవాసుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆదాయ వనరుగా వ్యాపారులకు జీవనాధారంగా ఈ కాంప్లెక్స్ కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎన్నికల హామీ మేరకు పేదోడి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. ఈ డిమాండ్ సాధన కొరకు సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఆదివారం గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ధర్నా కార్యక్రమం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. ధర్నా అనంతరం ఇళ్ల స్థలాల కొరకు పేదలు దరఖాస్తు చేసుకున్న అర్జీలను నగర కమిషనర్ కు అందజేస్తామని వివరించారు. ఈ సమావేశంలో రావుల అంజిబాబు, నూతలపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 నెలలుగా ఈ నూతన ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత కూడా మరి గత ప్రభుత్వంలో కూడా మరి పేద ప్రజలందరికీ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని 5 లక్షలతోటి నిర్మాణం చేపట్టాలని మరి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మరి అన్ని డివిజన్లో కూడా దరిదాపు మరి అప్లికేషన్ పెట్టించాం. ఈ అప్లికేషన్ రాసుకున్న వాళ్ళంతా కూడా రేపు ఉదయం 10ంటికి మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి అవన్నీ కూడా అందజేద్దాం. నగరంలోని మరి అప్లికేషన్ రాయించుకున్న వాళ్ళందరూ కూడా నగరపాలక సంస్థ దగ్గరికి రావాల్సిందిగా రేపు 10ంటికి కోరుతా ఉన్నాం నగర ప్రజల్ని. అట్లాగే మరి సచివాలయాల దగ్గర కూడా చాలా డివిజన్లో కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా వచ్చి మరి మున్సిపల్ కమిషనర్ గారికి కలిసే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే గత ప్రభుత్వం మరి సెంటు స్థలంలో మరి 1,80,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కొన్ని పట్టాలు కూడా ఇచ్చారు. కానీ స్థలాన్ని చూపించిన పరిస్థితిలో
మరి అవన్నీ కూడా అట్లాగే పట్టాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు చేస్తామని, అట్లాగే మరి నూతన ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలతోటి గృహ నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ 9 నెలలు అయినప్పుడు కూడా ఆ ఆలోచన లేకుండా ముందుకెళ్లే పరిస్థితిలో సిపిఐగా నగరంలోని పేదలందరినీ కూడా మరి లబ్ధిదారులుగా మరి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా మరి త్వరితగతిన 2 సెంటు స్థలంలో 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టాలని ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించే దాంట్లో భాగంగా రేపు మున్సిపల్ కార్యాలయం దగ్గర జరిగే మహాధర్నాలో నగరంలోని లబ్ధిదారులంతా కూడా వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మరి రాబోయే కాలంలో కూడా మరి ఈ ఉద్యమాన్ని ఎవరైతే మరి పేదలు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంత ఇంటి కళ మరి నెరవేరే వరకు కూడా సిపిఐగా మీ అందరికీ తోడుంటుందని తెలియజేస్తా ఉన్నాం. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సదుపాయం కల్పించినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు జయప్రదంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.